అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం వర్షం నుండి మనకు లభించే నీటిని గురించి చర్చిద్దాం. ఈ పాఠంలోని 1వ భాగంలో మనం చెరువుల గురించి తెలుసుకున్నాం. మెగాలిథ్ల కాలం నుండి వ్యవసాయానికి ఉపయోగించే చెరువుల గురించి ఇప్పుడు మీకు క్లుప్తంగా తెలుసు. నేటి పాఠంలో మనం భూగర్భ జలాల గురించి మాట్లాడుకోబోతున్నాం. భూగర్భ జలాలు అనేవి భూమి ఉపరితలం కింద ఉండే నీరు. ఇది మట్టి లేదా రాళ్లలోని ఖాళీ ప్రదేశాలను నింపుతుంది. ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాం. మీరు ఏమి గమనించారు? అవును, నిజమే, ఒక బావి మరియు ఒక బోరు బావి. ఇప్పుడు ఈ క్రింది విషయాలను క్లుప్తంగా పరిశీలిద్దాం. భూగర్భ జలాలు, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం, భూగర్భ జలాల నాణ్యత, భూగర్భ జలాల వినియోగం. కీలక పదాలు: అస్థిర శిలలు, రంధ్రాలు లేని వాటి గుండా నీరు ప్రవేశించడానికి లేదా వెళ్ళటానికి అనుమతించని చిన్న శిలలు. పెర్వియస్ శిలలు. పెర్వియస్ శిలలు రంధ్రాలను కలిగి ఉంటాయి మరియు వాటి గుండా నీరు ప్రవహించడానికి వీలుంటుంది. జలాశయం నీటిని నిల్వ చేసే మరియు ప్రవహింపచేసే భౌగోళిక నిర్మాణం. మహాశిలాయుగం పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన కట్టడాలు, మనుగడలో ఉన్న స్మారక చిహ్నాలు మరియు మానవ నిర్మిత కట్టడాల్లో అతి పురాతనమైనవి. భావనా పటం భూగర్భ జలాలు. వర్షపు నీరు వాగులు, నదుల వెంట కదులుతూ భూమిలోకి చొచ్చుకొనిపోయి రాళ్ళు, గుళకరాళ్ళు, ఇసుక మధ్య ఖాళీల్లో ఉపరితలం కిందకు నిలిచిపోతుంది. ఈ భూగర్భ జలాలను బావులు, బోరుబావుల ద్వారా పొందవచ్చు. తెలంగాణలోని ఇసుకరాతి ప్రాంతాల్లోని రాళ్లు నీటిని నిలుపుకోగలవు, కానీ గ్రానైట్ మరియు కడప సున్నపు రాళ్లలో నీరు నిల్వలేవు. తెలంగాణలోని నేల కింద ఉన్న చాలా రాళ్లు అభేద్యమైనవి. నదుల సమీపంలో లోతైన ఇసుక పొరలు, మట్టి మరియు గులకరాళ్లు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ నీరు నిలిచిపోతుంది. శిలల మధ్య భూగర్భంలో ఉన్న నీటి పొరను జలాశయం అంటారు మరియు జలాశయం యొక్క మందం ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న భూగర్భ జల పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. భూగర్భ జల మట్టం. పటంలో చూపించిన బావులలో స్థిరమైన నీటి మట్టాన్ని పరిశీలిద్దాం. ఇది 5 మీటర్ల లోతులో నీటిని పొందవచ్చని సూచిస్తుంది. నీటి మట్టం సంవత్సరం పొడవునా
హెచ్చుతగ్గులకు లోనవుతుంది. వేసవిలో మరింత లోతుగా వెళ్తుంది మరియు వర్షాకాలంలో పెరుగుతుంది. తెలంగాణలో 20 మీటర్ల లోతు వరకు చివికిన పై పొర ఉంది. దానిలో నీరు నిల్వ ఉంటుంది. యాభై నుంచి 100 మీటర్ల లోతు వరకు పగుళ్లు కలిగిన రాళ్లు ఉండి అవి నీటిని పట్టి ఉంచుతాయి. సాధారణ బావులు చివికిన పొర నుండి నీటిని తీసుకుంటాయి. అయితే బోరు బావులు లోతైన పగుళ్లలోని నీటిని సంగ్రహిస్తాయి. కొన్ని ప్రాంతాలలో కడప సున్నపురాయి వంటి శిలలు వాటి మధ్య ఉన్న ఖాళీలలో నీరు నిల్వ ఉండటానికి వీలు కల్పిస్తాయి. నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ రాతి పగుళ్లలో భూగర్భ జలాలు లభిస్తాయి. ప్రధాన నదులకు సమీపంలో లోతైన ఇసుక మరియు పూడిక పొరలు ఉన్నాయి. అక్కడ సాధారణంగా నీరు సమృద్ధిగా ఉండి భూమి నుండి 5 నుండి 7 మీటర్ల దిగువన ఉన్నందున బావులు తవ్వటం సులభం. భూగర్భ జలాలను రీఛార్జి చేయటం. ఎలాంటి అడ్డంకులు లేని నేలపై నీరు వేగంగా ప్రవహిస్తుంది. కానీ వృక్ష సంపద మరియు చిన్న చిన్న గట్లు దానిని నెమ్మదిస్తాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను రీఛార్జ్ చేయటానికి అవకాశం కలిగిస్తుంది. వాలులో గడ్డి నాటడం, చెక్ డ్యాములు నిర్మించటం వల్ల ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవచ్చు. అయితే తెలంగాణలో నింపుతున్న నీటి కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తుండటంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతుంది. చెట్లను నరికివేయడం వల్ల భూమిలోకి నీరు తక్కువగా ఇంకి నీటి మట్టం త్వరగా తగ్గుతుంది. ఇలా కొనసాగితే భూగర్భ జలాలన్నింటినీ వాడుకోవడం వల్ల తర్వాతి తరానికి దాదాపుగా ఏమీ మిగలదు. మన ప్రాంతాలలో వర్షపాతం ప్రతి సంవత్సరం కొన్ని నెలలకే పరిమితం అవుతుంది. కాబట్టి మనం సంవత్సరంలోని మిగిలిన కాలంలో భూగర్భ జలాలపై ఆధారపడతాం. చెట్లను పెంచటం మరియు గట్లను నిర్మించడం ద్వారా వర్షపు నీటి ప్రవాహాన్ని మందగించేలా చేసి తద్వారా నదులు, బావులు, చెరువులు వంటి భూగర్భ వనరులను తిరిగి నింపగలం. భూగర్భ జలాల మట్టాలను పెంచడానికి చెట్లు, గడ్డి, గట్లు ఉపయోగిస్తారు. వాటర్ షెడ్ అభివృద్ధి ప్రాజెక్టులు అని పిలువబడే ఈ కార్యక్రమాలలో భాగంగా కొండ వాలులలో మొక్కలను నాటడం, వాగులకు అడ్డంగా చిన్న గట్లను నిర్మించటం మరియు నీటి నిల్వ చెక్ చేయడానికి చెక్ డ్యాములను నిర్మించటం వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమాలు భూగర్భ జలాల రీఛార్జ్కు దోహదం చేస్తాయి. భూగర్భ జలాల నాణ్యత. భూగర్భ జలాలు వివిధ ఖనిజాలను కలిగి ఉంటాయి. దీనికి కారణంగా నీరు ఉప్పగా లేదా తీపిగా ఉంటుంది. నీటిలో ఉండే ఖనిజాలు అక్కడ ఉన్న రాళ్ళు, నేలల నుంచి వస్తాయి. అక్కడ నేలల్లో ఉన్న ఖనిజాలను బట్టి నీరు రుచి మరియు నాణ్యత మారుతుంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సోడియం,
ఫ్లోరైడ్, క్లోరైడ్, ఐరన్, నైట్రేట్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి నీటిని తాగటం వల్ల ఎముకలు, దంతాలపై ప్రభావం చూపే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అదనపు ఖనిజాలను తొలగించటానికి నీటిని శుద్ధి చేయటం చాలా ముఖ్యం. ఎరువులు, పురుగుమందుల నుండి వచ్చే కాలుష్యం మరియు పేలవమైన డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీటి వనరులను కలుషితం చేస్తుంది. మన దేశంలో ఈ సమస్య తీవ్రమవుతోంది. నివారణ చర్యలు చేపట్టకుంటే బావులు మరియు నదులు తాగటానికి లేదా స్నానం చేయటానికి అసురక్షితంగా మారవచ్చు. భూగర్భ జలాల వినియోగం. భూగర్భ జలాలు విలువైన వనరులు. వీటిని భూస్వాములు మాత్రమే కాకుండా అందరూ బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుత పరిస్థితులు వాటి ప్రాప్యతకు అనుకూలంగా ఉన్నాయి. మితిమీరిన నీటి వాడకం వల్ల ఆ ప్రాంతమంతా నీటి మట్టం తగ్గటానికి కారణమవుతుంది. కొందరు భూస్వాములు లోతైన గొట్టపు బావులు తవ్వడం వల్ల సమస్య తీవ్రతరం అయ్యి చుట్టుపక్కల బావులు ఎండిపోతున్నాయి. మన ప్రస్తుత విధానాలను మార్చుకుని భూగర్భ జలాలను మరింత సుస్థిరంగా ఉపయోగించడం ప్రారంభించకపోతే లోతైన గొట్టపు బావులపై ఆధారపడే వారితో సహా ప్రతి ఒక్కరూ నష్టపోతారు. నీటి విషయంలో సంభవించే అవకాశం ఉన్న సంఘర్షణలను నివారించడానికి మరియు భవిష్యత్ తరాల కోసం మనం ఈ విలువైన వనరును సంరక్షించుకోవాలి. మరీ ఆలస్యం కాకముందే నీటిని తెలివిగా ఉపయోగించుకోవడానికి మరియు పరిరక్షించడానికి మార్గాలను కనుగొనాలి. ముగింపు. నీటి నిర్వహణ మరియు సంరక్షణ. వ్యవస్థాగతంగా చెరువులు భూగర్భ జలాల రీఛార్జ్కు దోహదం చేస్తాయి. అవి అదనపు నీరు జలాశయాల్లోకి చొచ్చుకుని పోయేలా చేసి భూగర్భ జల మట్టాలను తిరిగి నింపుతాయి. ఇవి నేల కోతను నియంత్రించడంలో మరియు నీటి ప్రవాహాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. నేలను సారవంతం చేస్తాయి. పాఠం విన్నందుకు ధన్యవాదములు.